తన మొదటి భర్త వేధిస్తున్నాడని ఓ మహిళ హైదరాబాద్ కాపరా మండలం జవహర్ నగర్ పోలీసులను ఈరోజు ఆశ్రయించింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం గాలి హరిచందన 2011లో అరుణ్ కుమార్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2012లో వీరికి బాబు పుట్టాడు. కాగా భర్త అత్తింటి వారి వేధింపుల కారణంగా ఆమె విడాకులు తీసుకుని 2015లో మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇప్పటికీ మొదటి భర్త ఆమెను వేధిస్తుండటంతో పిఎస్లో ఫిర్యాదు చేసింది. నేను 2011లో మా పేరెంట్స్ కి ఇష్టం లేకపోయినా కూడా నేను అరుణ్ కుమార్ గైక్వాడ్ అనే వ్యక్తిని ఇష్టపడి ఆఫీస్లో కొలీగ్ అతను పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కూడా అతని ధ్యేయం ఎప్పుడు నా క్రెడిట్ కార్డ్స్ ని, నా డబ్బుని, నా శాలరీని వాడుకోవడము, నా నుంచి అతనికి ఏ బెనిఫిట్స్ అయితే ఉంటాయో వాటి మీద ఎక్కువ ఫోకస్ ఉండేది. దీనికి తాగుబోతు కాబట్టి తన ఖర్చులకి నా జీతాన్ని, తన ఎక్స్పెన్సెస్ కి నా శాలరీని, క్రెడిట్ కార్డ్స్ ని వాడడానికి నేను ఆబ్జెక్ట్ చేసినప్పుడు తాగుబోతుగా నా మీద ఏది దొరికితే తీసుకొని కొట్టడం, విపరీతమైన గృహహింస, వాళ్ళ అమ్మ, వాళ్ళ బ్రదర్, వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు చాలా దారుణమైన నీచమైన మాటలతో నన్ను కొట్టడం, తిట్టడం చేస్తే నేను అప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేసి నేను కోర్టులో కేసు కూడా వేశాను. వేసిన తర్వాత పోలీసులు ఇంట్రాగేషన్ స్టార్ట్ చేసినాక మ్యూచువల్ గా డివోర్స్ తీసేసుకుందామని నన్ను కన్విన్స్ చేసి 2013లో డివోర్స్ తీసుకున్నాము. అప్పటికి నాకు 2012లో ఒక బాబు పుట్టాడు. ఆ బాబుని పట్టించుకోవడం కానీ, ఆ అబ్బాయికి సహాయం చేయడం కానీ, నా కోసం ఏదైనా బ్యాకప్ కానీ తనేమీ ఆలోచించకుండా కొడుకుతో ఉన్న తల్లిని నన్ను అలా వదిలేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నేను టోటల్ గా బాబుని పెంచడం గానీ ప్రతి రూపాయి నేనే సంపాదించుకుంటూ పెంచాను. ఆ తర్వాత నాకు రెండో వివాహం జరిగింది. 2015లో నేను పెళ్లి చేసుకున్నాను. ఇప్పటి వరకు ఈ సంవత్సరం ఈ రోజు వరకు నాకు టోటల్ గా ఇన్ని ఇయర్స్ లో కూడా నాకు కంటిన్యూస్ గా కాల్స్, మెసేజెస్, అబ్యూజివ్ గా, ఎంత వల్గర్ గా అబ్సీన్ మెసేజెస్, ఒక ఆడపిల్లని ఎలా అయితే మాట్లాడకూడదో అంత దారుణమైన మాటలు నన్ను, నా ఫ్యామిలీని, ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్న నా హస్బెండ్ ని కూడా టార్గెట్ చేస్తూ మెసేజెస్ పంపించడం, కాల్స్ పంపించడం అనేది నిత్యం నాకు మానసిక వేదనగా తయారైంది. నేను ఎప్పుడు ఇలా బయటకు వచ్చి కంప్లైంట్ చేయాలి అని అనుకోలేదు. ఎందుకంటే నేను పిల్లల్ని పెంచుకోవాలి, నాకు ఇంకొక పిల్లవాడు, ఇద్దరు పిల్లలు. ఇప్పుడు నాకు మొత్తం నేను పిల్లల్ని పెంచుకునే ఇదిలో స్ట్రగుల్ అవుతూ ఉన్న ఇదిలో నేను బయటకు ఎప్పుడు రావాలని అనుకోలేదు. కానీ ఇప్పుడు రీసెంట్ గా నాకు కాల్స్ రావడం ఏంటంటే నన్ను, నా హస్బెండ్ ని, నా ఫ్యామిలీని, నా పిల్లల్ని ఎవరిని వదిలిపెట్టను, మీ మీద యాసిడ్ పోస్తాను, మిమ్మల్ని చంపేస్తాను, ఒక్కల్ని కూడా మిగల్చకుండా అందరినీ చంపేస్తాను అని మమ్మల్ని బెదిరించడము. ఇంక ఇది కాకుండా కాల్ బాంబర్స్, SMS బాంబర్, వాట్సాప్ బాంబర్స్ ని యాప్స్ యూజ్ చేసి మాకు ప్రశాంతత లేకుండా, నిద్ర లేకుండా OTPs కాల్స్ వచ్చే విధంగా మమ్మల్ని న్యూసెన్స్ క్రియేట్ చేసి డిస్టర్బ్ చేయడము, ఇలాంటివన్నీ చాలా విపరీతంగా చేస్తున్నాడు. అంటే అతని మీద నేను ఏదైనా కేసు వేస్తున్నాను అని అంటే కక్షతో ఇంకా ఎక్కువ చేసే రకం అతను. సో నేను ఇప్పుడు ఈ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో నేను వచ్చి కేసు పెట్టాను. నాకు FIR నెంబర్ ఇచ్చారు. SI గారు, CI గారు చాలా కోఆపరేటివ్ గా వాళ్ళు వెంటనే యాక్షన్ తీసుకొని కేసు నమోదు చేసుకున్నారు. నాకు న్యాయం చేస్తారని నేను ఎదురు చూస్తున్నాను.